ఏమండి ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వండి. ఒకటి కాదు రెండు ఇవ్వండి. సరే విద్వాంసులు గారు, నిన్న సంగీత కచేరీ ఎలా జరిగింది? అలా అడగండి, విషయం చెప్తాను. కచేరీకి వచ్చిన వాళ్ళు తిరునాళ్ళకి వచ్చినట్టుగా వచ్చారు. ఎంతమంది అంటే ఇసుక వేస్తే రాళ్ళంతగా వచ్చారు. అంతమంది అభిమానులు వచ్చారు. గురువా ఏంటి? ఎవ్వడూ నమ్మడు. నిన్న తిరునాళ్ళకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనమే దాదాపుగా 1,00,000 మంది ఉంటారు. నమ్మనే నమ్మరు. నిన్న తిరునాళ్ళకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 50,000 ఉంటారా? నిన్న తిరునాళ్ళకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 1000 మంది ఉంటారు. ఇప్పుడు కూడా నమ్మరు. ఇదిగో అయ్యా టీ. ఎలా చెప్పి నమ్మించాలి? ఇదిగో. నిన్న తిరునాళ్ళకు వచ్చిన జనం కంటే నా కచేరీకి వచ్చిన జనం 100 మంది. ఇప్పుడు కూడా నమ్మరు. నిన్న నా కచేరీకి వచ్చిన జనం 8 మంది. నువ్వు ఎలా చూసినా సరే నేను ఎంచి చూశాను 8 మంది. ఇక్కడ నాటు వైద్యులు శివశంకర్ గారి ఎక్కడో మీకేమైనా తెలుసా? నాటు వైద్యులు శివశంకర్ గారా? ఎక్కడుంది? వాళ్ళ అమ్మాయి పేరు సౌందర్య. అవును, రెండవ పేరు కౌసల్య, మూడవ పేరు ఐశ్వర్య, నాలుగవ పేరు గౌరీ. స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకుని లెఫ్ట్ తీసుకుంటే అక్కడ చింత చెట్టు వస్తుంది. ఆ చింత చెట్టు ఎదురుగానే వాళ్ళ ఇల్లు. అర్థం కాలేదా? స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కట్ చేసి లెఫ్ట్ కు వెళ్ళి ఇమీడియట్ గా రైట్ కట్ చేస్తే ఒక పెద్ద చింత చెట్టు వస్తుంది. ఆ చింత చెట్టు ఆపోజిట్ ఇల్లే ఈ సౌందర్య ఇల్లు. సార్, కౌసల్యను అడిగానని చెప్పండి సార్. సిగ్గుగా లేదా? సిగ్గుంటే ఏడో తెలుసా నీకు? అడుక్కోవడం. దానికంటే సిగ్గుపడే విషయం ఏంటో తెలుసా? ముష్టివాడికి లేదని చెప్పడం. దానికంటే నీచం ఏడో తెలుసా? అడుక్కున్న వాడి దగ్గర పిక్ పాకెట్ చేయడం. సరే సరే సరే. అంతకన్నా సిగ్గుపడే విషయం ఏంటో తెలుసా? టీ తాగి డబ్బులు ఇవ్వకపోవడం. ఏమయ్యా, ఖాతాలో రాసుకోవయ్యా. ఏ అకౌంట్? కరెంట్ అకౌంట్. అంకుల్, హాయ్ చిన్ని, బాగున్నావా? రండన్నయ్య, లోపలికి రండి. మరేం పర్లేదు. హే, మామయ్యకి మంచినీళ్ళు తీసుకురాపో. వదిన బాగుందా? బాగుంది. పిల్లలు? పెద్దోడు అమెరికాకు వెళ్ళాడు, చిన్నోడు ఇక్కడే ఉన్నాడు. చదువేలా సాగుతావా? బాగా చదువుతున్నావా? నీ సెమిస్టర్ ఎప్పుడు? వచ్చే 18th. ఓకే, సరే అక్కని పిలుపు. సరేమ్మా. నాన్నగారు, మీరు నేర్పించిన ఈ నాటువైద్యం వల్ల నాకు పెద్ద అవకాశం వచ్చింది. అది సంతృప్తిగా జరిగేలాగా మీరు ఆశీర్వదించాలి. అక్క, డాక్టర్ అంకుల్ వచ్చారు. రండి అంకుల్. ఇల్లు కనిపెట్టేమైనా కష్టం అనిపించింది? అలాంటిదేం లేదు. బయలుదేరదాం. అక్క, ఏంటి నువ్వు ఖచ్చితంగా వెళ్ళే తీరాలా? 3 నెలలే కదే, కళ్ళ మూసి తెసేలాగా అయిపోతుంది. ఐశ్వర్య, బాగా చదువుకోవాలి, పాపతో గొడవ పడకూడదు, అమ్మకి హెల్ప్ చేయాలి. ఏ చిన్ను, నువ్వు కూడా అక్కతో గొడవ పడకూడదు, సరేనా? వెళ్ళొస్తానమ్మా. నువ్వేమీ కంగారు పడదు. అన్ని విషయాలు ఆల్రెడీ ఫోన్లో చెప్పేశాను. సౌందర్య అక్కడ తన సొంత ఇంట్లో ఉన్నట్టుగా ఉండొచ్చు. వెళ్దామా సౌందర్య? జాగ్రత్తమ్మా.
नम उग्राय सारंगाय नमो नमः नमः पद्मप्रबोधाय मार्ताण्डाय नमो नमः నుదుట నుండి నడుం దాకా రుద్దండి. ఏంటి డాక్టర్ అమ్మా, ఇంత చిన్న వయసులో ఇందులో ఎంత పెద్ద విషయం అని ఎలా తెలుసుకున్నావు? ముత్తు, ఇది నేను కనిపెట్టింది కాదు. ఎప్పుడో పూర్వం నుండి మన పూర్వీకులు పరిశోధన చేసిన విషయమే ఇది. ఎంతో గొప్ప గొప్ప డాక్టర్లే నయం చేయలేని ఈ జబ్బుని ఈ నూనె రాసి నువ్వు నయం చేస్తావా? మంచి ఇంప్రూవ్మెంట్ ఉందే. మెల్లగా. సౌందర్య, థ్యాంక్స్. ఈ ట్రీట్మెంటే కంటిన్యూ చేద్దాం. నేను రమేష్తో మాట్లాడతాను. సౌందర్య, ఒక్క నిమిషం. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఇంత త్వరగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. సౌందర్య, నువ్వు ట్రీట్మెంట్ చాలా బాగా ఇస్తున్నావు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేసావంటే ఆయన స్వయంగా లేచొచ్చి నన్ను చూసేలా ఉన్నారు. ఓకే సౌందర్య, నీకు ఒక విషయం చెప్పడానికి వచ్చాను. జర్మన్లో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ తప్పకుండా వెళ్ళాలి. నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అంతా బాగానే ఉంటుంది. 2 నెలల్లో వచ్చేస్తాను. అలాగే డాక్టర్. బై ద బై, ఈ నా చెల్లెలు కొడుకు విమల్ అని ఇక్కడ కాలేజీలో చదువుకుంటున్నాడు. తనతో అన్ని విషయాలు చెప్పాను. అతను ప్రతి ఫ్రైడే ఇక్కడికి వస్తుంటాడు. నీకేదైనా హెల్ప్ కావాలంటే తను తప్పకుండా చేస్తాడు. ఓకే. ఓకే, బాయ్. రేయ్, ఏంట్రా ఇంకా వాడు రాలేదు? అతను హీరోరా, లేటుగానే వస్తాడు. అయితే మీరు వాడి కోసం వెయిట్ చేయండి, నేను ఇల్లు దమ్మేసి వస్తాను. ఏరా పిల్లలు, 3 ఏళ్లుగా స్తంభం పట్టుకుని వేలాడుతున్నారే, ఒక చేంజ్ కోసమైనా లోపలికి వెళ్ళి రావచ్చుగా? రేయ్, ఆ కోయిల్ ఎందుకు రా నల్లగా ఉంది? తెలీదు. ఎరా? నాకు తెలీదనే నిన్ను అడిగాను. రేయ్, బాగా ఆలోచించి చెప్పరా. ఒకవేళ కాకితో క్రాస్ అయిందంటావా? కోట్లో అప్పు పెట్టొచ్చు, కానీ కాలేజీలో అరియర్ పెట్టుకోకూడదు.
రేయ్ ఏమైందిరా ఏదో కోల్పోయినట్టు కూర్చున్నారు? బామ్మ కూడా పంచ్ డైలాగులు విసురుతోందిరా. సరే మనం ఎక్కడా? నువ్వు రావడం లేట్ అవుతుందని టెన్షన్లో దమ్ము కొట్టడానికి వెళ్ళాడ్రా. రే ఈ వయసులో ఎందుకురా మనకి టెన్షను, కోపం, సిగ్గు, శరం, దయ్య, దాక్షణం ఇలాంటి కబుర్లు చెప్పడం. రండిరా పోదాం, రిలాక్స్గా ఉండండి రా.